Hi guys, I'm Deepthi and welcome back to my channel. So welcome to the another session of 120 rules of grammar. In this video, we are going to discuss few more rules. Okay, first rule 28. There are certain verbs which do not exist in ing form or ing form. Okay, these are possession, perception, feeling. Possession, which is like nothing but ownership, which tells about the ownership. Perception is like an ability to see or hear. Okay, then feeling అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే వర్బ్స్ ఉంటాయో పొసెషన్ పర్సెప్షన్ ఫీలింగ్ని తెలియచేసే వర్బ్స్ వీటికి మనకి ఐఎన్జీ ఫామ్ ఆర్ ఇంగ్ ఫామ్ అనేది ఉండదు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఈ రూల్. అవి ఏంటంటే కొన్ని వర్డ్స్ చూస్తే ఓన్, బిలాంగ్, హ్యావ్, ఇంక్లూడ్, పొసెస్, ఓ, కంటైన్, ప్రామిస్, నోటీస్. దెన్ పర్సెప్షన్ వచ్చేసి సీ, స్మెల్, టేస్ట్, హియర్, ఫీల్, అపియర్, సీమ్, రిజెంబుల్, లైక్. ఫీలింగ్ వచ్చేసి మనకి లవ్, నో, థింక్, హేట్, వాంట్, నీడ్, డిజైర్, విష్, కన్సిస్ట్. ఇలా ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మనకి ఓనింగ్, సీయింగ్, లవింగ్, నోయింగ్, హ్యావింగ్ ఇలా ఇవి ఉండవు అనమాట. అవి కూడా ఎప్పుడంటే మనం వీటిని వర్బ్స్లా యూజ్ చేస్తున్నప్పుడే అవి ఉండవు. అలా కాకుండా మనం వీటిని యాడ్జెక్టివ్ కింద యూజ్ చేసినప్పుడు అంటే ఐఎమ్ హ్యావింగ్ లంచ్, ఇక్కడ ఐఎమ్ వర్బ్స్లా యూజ్ చేసినప్పుడు మనకి ఉంటుంది. ఎలా చెప్పాలి, వర్బ్స్లా యూజ్ చేసినప్పుడు ఉండవని కాదు. ఇక్కడ ఏంటంటే నేను రివర్స్ చెప్పాను. ఐఎమ్ హ్యావింగ్ లంచ్ అంటే అక్కడ ఏంటి మనం హ్యావ్ని వర్బ్లా యూజ్ చేసాం. సో అక్కడ మనకి అది కరెక్టే. కాకపోతే అలా యూజ్ చేస్తాము. కాకపోతే ఇక్కడ ఏదైతే ఇవి దాని రియల్ మీనింగ్ ఏదైతే పొసెషన్ కానీ పర్సెప్షన్ కానీ ఫీలింగ్ కానీ చెప్తున్నప్పుడు అయితే మనం వాటికి ఐఎన్జీ ఫామ్ అనేది యూజ్ చేయము. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే ఐ ఆమ్ ఓనింగ్ ఏ కార్, అక్కడ పొసెషన్ గురించే చెప్తున్నాం కాబట్టి అక్కడ ఓనింగ్ అనేది రాంగ్. ఐ ఓన్ ఏ కార్. ఓకే, ఐ ఓన్ ఏ కార్. నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ లవింగ్ ఇట్, ఐ లవ్ ఇట్. ఓకే, అక్కడ ఫీలింగ్ గురించే చెప్తున్నాం మనం. లవ్ అనేది ఫీలింగే కదా. సో మనకి ఫీలింగ్ గురించి చెప్తున్నాం కాబట్టి విచ్ ఇస్ ఇన్కరెక్ట్. ఐఎమ్ లవింగ్ ఇట్ అనేది. దిస్ సాస్ ఈజ్ టేస్టింగ్ స్ట్రేంజ్, అని చెప్తున్నా. అక్కడ ఏంటంటే దిస్ సాస్ టేస్ట్ స్ట్రేంజ్. ఇక్కడ టేస్ట్ అనేది కూడా మనకి అదేంటి పర్సెప్షన్ వర్డ్లోకి వస్తుంది కాబట్టి పర్సెప్షన్ కూడా మనం యూజ్ చేయం కాబట్టి ఐఎన్జీ ఫాము విచ్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. సో దిస్ సాస్ టేస్ట్ స్ట్రేంజ్ అనేది కరెక్ట్ అనమాట. దిస్ పర్ఫ్యూమ్ ఈజ్ స్మెల్లింగ్ లైక్ roses, this perfume smells like roses. Okay, she has always been hating Zaz, she has always hated Zaz. ఇక్కడ హేటింగ్ అని వచ్చింది. హేట్ కూడా మనకి అది పర్సెప్షన్స్లో ఉంది కాబట్టి విచ్ ఈజ్ ఆల్సో పర్సెప్షన్ కాదు. హేట్ అనేది ఫీలింగ్ కాబట్టి అది కూడా ఇన్కరెక్ట్ అనమాట. మనకు హేట్ అని యూజ్ చేయాలి. ఆల్ ద లగేజ్ ఈజ్ బిలాంగింగ్ టు మీ, బిలాంగింగ్ అనేది పొసెషన్ గురించి చెప్తుంది. పొసెషన్లో మనకి బిలాంగ్ ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఐఎన్జీ అనేది ఉండదు. బిలాంగ్ టు మీ. ఓకే, నోట్ sometimes the word loving is used as an adjective which should not be confused with the verb. loving ఇంకా హ్యావింగ్ ఏమో వర్బ్లా యూజ్ చేస్తాం, లవింగ్ వచ్చేసి యాడ్జెక్టివ్లా యూజ్ చేస్తాం. ఇలా అయినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్తున్నాను అనమాట. అక్కడ మనకి యాడ్జెక్టివ్ కింద యూజ్ చేసినప్పుడు మనం దాన్ని లవ్ని ఫీలింగ్ కింద చెప్పం. అక్కడ ఏంటంటే యాడ్జెక్టివ్ అంటే ఏంటి, నౌన్కి వాల్యూని యాడ్ చేస్తుంది కదా. సో అలా మనం యూజ్ చేస్తాం తప్పితే దాన్ని ఏదైతే లవ్ అంటే ఫీలింగ్ అని చెప్తున్నామో ఆ ఫీలింగ్ దాని కింద యూజ్ చేయం కాబట్టి అందుకని అక్కడ లవింగ్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ హ్యావింగ్ అని చెప్పినప్పుడు కూడా హ్యావింగ్ని మనం ఒక పొసెషన్ కింద చెప్పం కాబట్టి అక్కడ ఐఎమ్ హ్యావింగ్ లంచ్ అంటే అక్కడ మనం పొసెషన్ గురించి చెప్పట్లేదు. అంటే అక్కడ ఏం చెప్తున్నాం, తింటున్నాం అంటే అది ఒక పని జరుగుతుంది, వర్క్ గురించి చెప్తున్నాం కాబట్టి మీనింగ్ చూస్తే అక్కడ యూజ్ చేసిన మీనింగ్ అది చూస్తే కనుక డిఫరెంట్ కాబట్టి సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే హీ ఈజ్ ఎ వెరీ లవింగ్ పర్సన్ అంటే అక్కడ ఎవరి గురించి చెప్తున్నాం, ఎవరైతే హీ ఉన్నాడో అతను చాలా లవింగ్ పర్సన్ అని చెప్తున్నాం అంతే తప్పితే ఇక్కడ లవ్ అక్కడ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఓకే, హీ డిస్క్రైబ్డ్ హిస్ వర్క్స్ ఇన్ లవింగ్ డీటెయిల్.
ఇక్కడ ఏదైతే తను వర్క్ని లవింగ్ హీ డిస్క్రైబ్ చేశాడు, ఎలా అంటే లవింగ్ డీటెయిల్. ఇక్కడ కూడా మనం ఏదైతే ఫీలింగ్ అలా చెప్పట్లేదు, దీని ఒక అడ్జెక్టివ్ కింద యూజ్ చేసాం. అక్కడ ఎక్స్ట్రాగా ఆ పర్సన్ని అక్కడ లవింగ్ పర్సన్ అని చెప్పేసి ఆ పర్సన్కి ఎక్స్ట్రా వాల్యూ యాడ్ చేస్తుంది. అతను ఆ వర్క్ని డిస్క్రైబ్ చేశాడు, ఎలా చేశాడు అంటే లవింగ్ డీటెయిల్, అంటే చాలా నీట్గా అలా. అంటే అక్కడ తను చేసిన వర్క్ని మనం వాల్యూకి యాడ్, వర్క్ ఏదైతే ఆ పర్సన్ ఏదైతే చేశాడో ఆ పర్సన్కి మనం ఎక్స్ట్రా వాల్యూ యాడ్ చేస్తున్నాం కాబట్టి అది యాడ్జెక్టివ్ కింద యూజ్ చేసాం. Note: when have is used in the sense of possession or belongingness or ownership, we cannot use having. However, apart from this, we can use having as perfect participle or in other cases. చెప్తున్నాను కదా, సో మనం ఏదైనా సరే బిలాంగింగ్, ఓనర్షిప్ ఇలా అని చెప్పినప్పుడు మనం హ్యావింగ్ని యూజ్ చేయకూడదు. అలా కాకుండా వేరేగా మనం యూజ్ చేసినప్పుడు హ్యావింగ్ అనేది యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ చూస్తే ఐఎమ్ హ్యావింగ్ ఎ బుక్. ఇక్కడ ఐఎమ్ హ్యావింగ్ ఏ బుక్ అంటే నా దగ్గర బుక్ ఉంది అని చెప్తున్నాం. అక్కడ ఓనర్షిప్, బిలాంగింగ్ గురించి చెప్తున్నాం. అక్కడ చెప్పినప్పుడు అంటే దాని డెఫినేషన్ ప్రకారం చూస్తే అంటే ఇక్కడ దాన్ని యూజ్ చేయకూడదు, అక్కడ ఓనర్షిప్ గురించి ఇలా చెప్తున్నాం కాబట్టి. సో ఐ హ్యావ్ ఏ బుక్ అని చెప్పాలి. నెక్స్ట్ ఐ ఆమ్ హ్యావింగ్ లంచ్ నౌ. ఐఎమ్ హ్యావింగ్ లంచ్, ఇక్కడ ఏం చెప్తున్నాం మనం దాన్ని వెర్బ్ కింద యూజ్ చేసాం. వెర్బ్ కింద కాదు, యామ్ వచ్చేసి వెర్బ్ కదా. సో ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తున్నాము అని డిస్క్రైబ్ చేయడానికి చెప్పాం కాబట్టి అక్కడది ఏంటంటే ఆ పొసెషన్ గురించి చెప్పట్లేదు. ఓకే, హ్యావింగ్ డన్ ద వర్క్ హీ వెంట్ టు ప్లే. అక్కడ ఏంటంటే తను ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే హ్యావింగ్ డన్ ద వర్క్ హీ వెంట్ టు ప్లే. ఇక్కడ కూడా మనకి పొసెషన్ అనేది లేదు. సో పొసెషన్ ఇలా వచ్చినప్పుడు మాత్రమే మనం హ్యావింగ్ అనేది యూజ్ చేయకూడదు. ఇక్కడ ఒక్కొక్క సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇన్ సెంటెన్స్ 1 హ్యావ్ డినోట్స్ పొసెషన్. సో పొసెషన్ డినోట్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా యూజ్ చేయకూడదు. అందుకని సెకండ్ సెంటెన్స్లో పొసెషన్కి కరెక్ట్ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే ఐ హ్యావ్ ఏ బుక్ అని చెప్పేసి చెప్పాం. Sentence 3 and 4లో have is not used in the sense of possession or belongingness or ownership. Thus having is correctly used in these two sentences. Okay. నెక్స్ట్ వచ్చేసి రూల్ 29. there are certain words which are always used in perfect tense. పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి? హ్యాజ్ ఆర్ హ్యాడ్ ప్లస్ V3, హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఇలా వస్తుంది మనకి సెంటెన్స్. సో అది ప్రజెంట్ అయితే, పాస్ట్ అయినా, పర్ఫెక్ట్ అయినా కూడా మనం ఏంటంటే సర్టైన్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఇచ్చాడో ఆ వర్డ్స్ని మనం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ టెన్స్లోనే యూస్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు. అవేం వర్డ్స్ అంటే ఎవర్, నెవర్, ఎట్, ఆల్రెడీ, నౌ, జస్ట్ నౌ, అంటిల్, నౌ, ఆల్వేస్, occasionally, often, lately, recently, so far, up to now, up to the present. ఓకే, ఈ వర్డ్స్ని మనం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ టెన్స్లోనే యూజ్ చేయాలని చెప్పేసి ఈ రూల్ చెప్తుంది. ఎగ్జాంపుల్స్ చూస్తే ద కాన్సర్ట్ హ్యాడ్ ఆల్రెడీ బిగన్ బై ద టైమ్ వి అరైవ్డ్. ఇక్కడ హ్యాడ్ ఆల్రెడీ, హ్యాడ్ ప్లస్ V3 అని చెప్పాను కదా, అది హ్యాడ్ ప్లస్ V3 అయినా, హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 అయినా ఏదైనప్పటికీ కూడా ఇక్కడ మనం పర్ఫెక్ట్ టెన్స్లోనే యూజ్ చేయాలి ఈ పర్టికులర్ వర్డ్స్ని అని చెప్తున్నాను కదా. సో ఐ వెంట్ టు ప్యారిస్ లాస్ట్ సమ్మర్, హ్యావ్ యూ ఎవర్ బీన్ దేర్, హ్యావ్ యూ ఎవర్ బీన్ దేర్. అక్కడ హ్యావ్ వచ్చింది, హ్యావ్ ప్లస్ V3, సో విచ్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఐ హ్యావ్ నాట్ స్పోకెన్ టు హెర్ ఎట్, ఐ హ్యావ్ స్పోకెన్ V3, స్పీక్, స్పోకెన్ కదా, సో హ్యావ్ ప్లస్ V3 కరెక్ట్. హీ హ్యాస్ గాన్ జస్ట్ నౌ, హ్యాజ్ ప్లస్ V3 కరెక్ట్ కాబట్టి విచ్ ఈజ్ ఆల్సో కరెక్ట్. హీ వెంట్ దేర్ ఆల్రెడీ కాదు, హీ హ్యాస్ వెంట్ దేర్ ఆల్రెడీ, హీ హ్యాస్ వెంట్ దేర్, హీ హ్యాడ్ వెంట్ దేర్ ఆల్రెడీ, ఎందుకంటే పాస్ట్ కాబట్టి హ్యాడ్ వస్తుంది. హీ హ్యాడ్ వెంట్ దేర్ ఆల్రెడీ. ఓకే, తర్వాత వచ్చేసి హీ హ్యాడ్ గాన్ దే, దానికి గో, వెంట్, గాన్. ఓకే, గో, వెంట్, గాన్ వచ్చేసి V3 మనకి, వెంట్ V2 కాబట్టి హీ హ్యాడ్ గాన్ దేర్ ఆల్రెడీ, అది కరెక్ట్. అమన్ కంప్లీటెడ్ హిజ్ వర్క్ అప్ టు నౌ, అమన్ హ్యాడ్ కంప్లీట్ చేసేసారు, అమన్ కంప్లీటెడ్ అప్ టు నౌ, ఓహో ఇప్పటి వరకు కంప్లీట్ చేశాడు కాబట్టి అమన్ హ్యాడ్ కంప్లీటెడ్ హిజ్ వర్క్ అప్ టు నౌ అని చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి అమన్ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ హిజ్ వర్క్ అప్ టు నౌ.
ఇక్కడ ఇది సేమ్ సెంటెన్స్, ఇక్కడేమో ఇది నెగిటివ్లో ఇది చెప్పాడు, ఇక్కడ పాజిటివ్లో చెప్పాడు. కాకపోతే అక్కడ పాజిటివ్లో చెప్పిన అక్కడ హ్యాజ్ ఆర్ హ్యావ్ హ్యాడ్ ఇవి యూజ్ చేయలేదు కాబట్టి అది ఇన్కరెక్ట్. ద ట్రైన్ ఆల్రెడీ లెఫ్ట్, ద ట్రైన్ హ్యాస్ ఆల్రెడీ లెఫ్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి రూల్ 30. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ విత్ కలెక్టివ్ నౌన్స్. కలెక్టివ్ నౌన్స్ ఉంటాయి కదా మనకి, ఏదైతే అంటే ఇప్పుడు టీమ్ అంటే ప్లేయర్స్ వచ్చేసి ఇండివిజువల్, కంప్లీట్గా ఉన్నది టీము. స్పెక్టేటర్స్ అంటే ఇండివిజువల్గా ఉన్నవాళ్ళు, ఆడియన్స్ అంటే కంప్లీట్ గ్రూపు. ఇలా ఏదైతే ఉంటుందో మనకి గ్రూప్స్ కలెక్టివ్ నౌన్స్. అలా ఏంటంటే ఇప్పుడు ఫ్లాక్ ఆఫ్ షీప్స్ అంటారు కదా, ఫ్లాకే కదా షీప్స్, ఫ్లాక్ ఆఫ్ షీప్స్ అంటే షీప్స్ అని నార్మల్గా ఇండివిజువల్గా ఉన్నప్పుడు జస్ట్ షీప్ అని అంటాం. అలా కాకుండా గ్రూప్ని అయితే ఫ్లాక్ అంట. క్రౌడ్ అనేది కూడా కలెక్టివ్ నౌన్. అలా పీపుల్ అందరూ గ్యాదర్ అయితే కనుక అది క్రౌడ్. సో ఇలా ఏవైతే కలెక్టివ్ నౌన్స్ ఇలా ఉన్నాయో వాటికి ఏంటంటే వెన్ ఎ కలెక్టివ్ నౌన్ డినోట్స్ దట్ ద హోల్ గ్రూప్ ఈజ్ వర్కింగ్ టుగెదర్ ఆన్ ది సేమ్ టాస్క్ వి యూజ్ ఎ సింగిల్ వర్బ్. ఇక్కడ ఏంటంటే మనం కలెక్టివ్ నౌన్, ఇప్పుడు టీమ్ ఈజ్ ప్లేయింగ్ అంటాం, ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్. అక్కడ ప్లేయర్స్ అంటే అక్కడ ఇండివిజువల్గా చెప్తున్నాం, టీమ్ వచ్చేసి టీమ్ ఈజ్ ప్లేయింగ్. అక్కడ టీమ్ అనేది ఏంటంటే కంప్లీట్గా అక్కడ కలెక్టివ్గా చెప్తున్నాం కాబట్టి ఆ కలెక్టివ్ వర్డ్ ఏదైతే నౌన్ ఏదైతే ఉందో ఆ కలెక్టివ్ వర్డ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒకటే టాస్క్ చేస్తున్నారు. టీమ్గా ఉన్న అంటే కనుక ఒకటే టాస్క్ చేస్తూ అలా ఉంటే కనుక దానికి మనం సింగులర్ వర్బ్ యూజ్ చేస్తాము అని చెప్తుంది అనమాట ఈ రూల్. సో ఎగ్జాంపుల్స్ చూస్తే ద ఆడియన్స్ ఈజ్ వాచింగ్ ద మూవీ. ఇక్కడ ఆడియన్స్ ఈజ్ వాచింగ్ ద మూవీ, ఆడియన్స్ అందరూ చూస్తున్నారు కాబట్టి అక్కడ అందరూ ఒకటే టాస్క్ చేస్తున్నారు. మొత్తం ఆ కలెక్టివ్ గ్రూప్ ఏదైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒకటే టాస్క్ చేస్తున్నారు కాబట్టి అందుకని సింగులర్ వర్బ్ యూజ్ చేసాం. ద ఆర్మీ ఈజ్ మార్చింగ్ టువర్డ్స్ ద హిమాలయాస్ అంటే మొత్తం హోల్ ఆర్మీ అందరూ కూడా మూవింగ్, అందరూ మార్చింగ్ చేస్తున్నారు కాబట్టి అంటే ఒకరిది అదేం లేదు, అందరూ ఒకటే చేస్తున్నారు కాబట్టి అందుకని అక్కడ సింగులర్ వర్బ్ యూజ్ చేసాం. ద జ్యూరీ ఈజ్ టేకింగ్ డెసిషన్, ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద జ్యూరీ ఈజ్ టేకింగ్ డెసిషన్ టుగెదర్. వెన్ ఎ కలెక్టివ్ నౌన్ డినోట్స్ దట్ ద హోల్ గ్రూప్ ఈజ్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ టాస్క్స్ వి యూజ్ అ ప్లూరల్ వర్బ్. ఇక్కడ ఫస్ట్ ఏంటి, అందరూ ఒకటే చేస్తున్నారు అంటే సింగులర్ వర్బ్ యూజ్ చేసాం, కాదు అంటే ప్లూరల్ వర్బ్ యూజ్ చేస్తాం అంతే. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ద ఆడియన్స్ ఆర్ టేకింగ్ ద సీట్స్. ఆడియన్స్ ఆర్ టేకింగ్ ద సీట్స్ అంటే అందరూ ఒకటే సీట్ తీసుకుంటారు, అందరూ ఇలా ఉంటారు, అది కాదు కదా, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు. సో అందుకని చెప్పేసి అక్కడ ఏంటి డిఫరెంట్ టాస్క్స్, అందుకనివి ద ఆడియన్స్ ఆర్ టేకింగ్ ద సీట్స్. ద ఆర్మీ ఆర్ చేంజింగ్ దేర్ డ్రెస్సెస్ అంటే అందరూ ఒకటే చేసుకోరు కదా, సో డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి విచ్ ఈజ్ ఆల్సో ప్లూరల్. ద జ్యూరీ ఆర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ అంటే అందరికీ ఒకటే ఉండదు కదా, వాళ్ళ ఒపీనియన్ ప్రకారం డివైడ్ అయ్యారంటే అక్కడ ఖచ్చితంగా అందరికీ ఒకటే ఒపీనియన్ కాదు. సో అక్కడ ఏంటంటే డిఫరెంట్ టాస్క్లు జరుగుతున్నాయి కాబట్టి డిఫరెంట్ ఒపీనియన్ ఉంది కాబట్టి అక్కడ ప్లూరల్ వర్బ్ని మనం యూజ్ చేసాం. ఓకే, నోట్ వర్డ్స్ లైక్ police, vermin, cattle, clergy, gentry, poultry, folk, peasantry, people, infantry, cavalry, etc. are plural nouns and not collective nouns. Plural nouns always takes a plural verb. So these words always take plural verbs. ఇక్కడ ఏంటంటే ఇవి మనం ముందే ఏం చెప్పాం కలెక్టివ్ నౌన్స్, కాకపోతే మనం కొన్ని అవి కలెక్టివ్ నౌన్స్ అని చెప్పేసి మోసపోతాం. కాకపోతే ఇవి కలెక్టివ్ నౌన్స్ కాదు, ఇవి అండ్ ఏంటంటే ప్లూరల్ నౌన్స్. ఇప్పుడు పోలీస్ ఉంది, పోలీస్కి సింగులర్ వర్బ్ ఉండదు, పోలీసెస్ లేకపోతే పోలీస్ అంటే సింగులర్, పోలీసెస్ అంటే ప్లూరల్, ఇలా కాదు. అది కొన్ని వర్డ్స్ ఏంటంటే అవి బై డిఫాల్ట్గానే అవి ప్లూరల్ ఫామ్లోనే ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి వాటికి ఇవి ప్లూరల్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్ కాదు. సో అవి ప్లూరల్ నౌన్స్ కాబట్టి మనం ప్లూరల్ వర్బ్ యూజ్ చేస్తాం వాటికి. ఓకే, అదే ఇక్కడ ఇది చెప్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ద పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్, క్యాటిల్ ఆర్ వాండరింగ్ ఇన్ ద ఫార్మ్, పీపుల్ వాంట్ టు అటైన్ ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్. ఓకే, నోట్ sometimes the word people is used in the meaning of a country instead of persons. In that case we use a singular verb. ఇక్కడ పీపుల్ అంటే కంట్రీ కింద డినోట్ చేస్తే కనుక మనం సింగులర్ వర్బ్ని యూజ్ చేస్తాం. అలా కాకుండా పీపుల్ అనేది పర్సన్స్ని డినోట్ చేస్తే కనుక మనం ప్లూరల్ వర్బ్ యూజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాను. పీపుల్ మీన్స్ కంట్రీస్ ఆర్ people belonging to different nations.
పీపుల్స్ ఇన్ దాట్ కేస్ ఈజ్ కరెక్ట్. అంటే పీపుల్స్ ఆఫ్ దట్ కంట్రీ అని అలా అంటే పీపుల్స్ మీన్స్ కంట్రీస్, లేకపోతే ఆర్ పీపుల్ బిలాంగింగ్ టు డిఫరెంట్ నేషనాలిటీస్ అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే అక్కడ జనరల్గా మనకి పీపుల్ అనేది ప్లోరల్ వర్బ్ అని చెప్పాం కదా, పీపులే ప్లోరల్ వర్బ్ అయితే దానికి ఇంకా పీపుల్స్ ఉండదు అంటే ప్లోరల్ వర్బ్ మనం అది రాంగ్ అని చెప్పేసి చెప్తాం. కాకపోతే ఇక్కడ పీపుల్స్ యూస్ చేసేటప్పుడు అంటే ఈ మీనింగ్తో యూస్ చేస్తే కనుక, అంటే పీపుల్స్ అంటే కంట్రీస్ని, లేకపోతే పీపుల్ బిలాంగింగ్ టు డిఫరెంట్ నేషనాలిటీస్ ఇలా యూస్ చేస్తే మనం పీపుల్స్ అని అలాంటి కేసెస్లో పీపుల్స్ అనేది కరెక్ట్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సో నేను ఇప్పటివరకు 3 రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను చెప్పింది కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోస్ చూస్తున్నారు అంటే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. అంటే నేను చెప్పింది మీకు నచ్చినా ఏదైనా యూస్ఫుల్గా ఉన్నా అది లైక్ చేస్తే నాకు కూడా అది ఒక మోటివేషన్లా ఉంటుంది. ప్లీజ్ కన్సిడర్ దట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ఓకే.